పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గాన్ ఘటన తర్వాత పెద్దగా ముస్లిమ్స్ బయటికి వచ్చి ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకు అంటే అప్పుడు భారతదేశం అంతా చాలా కోపంగా ఉంది. ఎలాగైనా ఆ ఉగ్రవాదులపైన దాడి చేయాలని, దానికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ భారతదేశం నిర్వహించింది. సక్సెస్ఫుల్గా ఉగ్రవాదులను 100కు పైగా హతమార్చింది మన భారతదేశం. తర్వాత కూడా పెద్దగా ఆ విషయం మీద ఎవరు మాట్లాడలేదు. ఎందుకు అంటే అది దేశభక్తికి సంబంధించిన విషయం కాబట్టి, రాజకీయాలు కూడా దాంట్లో కలుపుతున్నారు కాబట్టి ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. కానీ నేనున్నాను అంటూ మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోకి మన ముందుకు వచ్చారు మహబూబ్ నగర్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజఫర్. నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ. పహల్గాంలో 26 మందిని మన భారతీయుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అంటే మతం అడిగి మరీ చంపేశారు. నువ్వు హిందువా అయితేనే చంపేస్తాం, ముసల్మాన్ అయితే చంపేయం అనే విధంగా. అంటే ఏమనిపించింది అప్పుడు అలా విన్నాక, అలా ఆ దృశ్యాలు చూశాక మీకు? ఆ దృశ్యం చూసి ఎంతగానైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఆ మాట విన్న తర్వాత కూడా అంతే ఫీల్ అయ్యాను. ఏమని అంటే, నువ్వు హిందువా ముస్లిం అయితే విడిచిపెడతాము, హిందువు అయితే చంపేస్తాము అని ఇలా అడిగి మరి ఆ ఉగ్రవాదులు హైందవుల సోదరులను చంపారు అంటే అంతే నాకు బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ముఖ్యంగా ముస్లిం పేర్లు వీళ్ళవి. ముస్లిం పేరు ఉన్నంత మాత్రాన అతడు నిజమైన ముస్లిం కాజాలడు. కేవలం అబ్దుల్ రెహమాన్ అని పేరు పెట్టుకుంటే అతడు ముస్లిం కాడు. నిజంగా ముస్లిం అవ్వాలి అంటే ఒక కండిషన్ ఉంది. అదేమిటి అంటే, దైవ ఆజ్ఞానుసారం జీవితం గడిపేవాడే ముస్లిము. దానికే తెలుగు భాషలో విశ్వాసి అని చెప్తారు. దైవదాసుడు, దైవభక్తుడు, విశ్వాసి అని చెప్తారు. కానీ ఒక ముస్లిం పేరు పెట్టుకొని ఆ పహల్గాం ప్లేస్లో వెళ్ళి అక్కడ ఉన్న భారతీయులను పేర్లు అడిగి, మతం అడిగి మరీ చంపేశారు అంటే అది ఎంత మాత్రము వాళ్ళు ముస్లింలు కాలేరు, ఎంత మాత్రం వాళ్ళు ముస్లింలు కారు. వాళ్ళకు ముస్లింల దృష్టితో మనం చూడకూడదు. వాళ్ళు కేవలం మృగాలు మాత్రమే. అలాగే ఉగ్రవాదానికి కులము, మతము, వాయు వరుస అనేటివి ఉండదు. వాళ్ళలో ఉండేది కేవలం మృగతత్వము, మూర్ఖత్వం మాత్రమే వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకు ముస్లింలుగా చూడకూడదు. వాళ్ళు ఒక మృగాలు. అలాగే ఆ ఘటనను ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పాకిస్తాన్ నుండి వచ్చి మన భారతదేశంలో ఈ యొక్క ఉగ్రవాదాన్ని సృష్టించి ఆ పాకిస్తానీయులకు నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. పాకిస్తాన్ అంటే ఒక ముస్లిం కంట్రీ. అక్కడ ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంది, జనాభా సంఖ్య. అయితే వాళ్ళు ఖురాన్ని నమ్ముతారు కాబట్టి ఖురాన్లోని ఒక్క ఆయత్ని నేను వాళ్ళకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆ ఆయత్లో సర్వసృష్టికర్తన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓ మానవులారా, మీ ద్వారా ఏ ఒక్క ప్రాణికి హాని కలిగినా, ఒక్క మానవునికి మీరు అకారణంగా చంపితే మొత్తం మానవ సమాజానికి మీరు చంపినంత పాపం ఉంటుంది అని దేవుడు స్వయంగా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అయితే ఆ పాకిస్తాన్ ముస్లింలు ఖురాన్ను గనక నిజంగా అనుసరిస్తే, నిజంగా దేవునిపై వాళ్లకు భక్తి అభిమానము ఉంటే, నిజంగా వాళ్ళు ముస్లింలు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఖురాన్ యొక్క రిఫరెన్స్ని వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు పహల్గాంలో చంపింది కేవలం 26 మంది భారతీయులను మాత్రమే కాదు, మొత్తం మానవ సమాజానికి చంపినంత పాపం పాకిస్తాన్పై ప్రస్తుతం ఉంది ఖురాన్ ఆధారంగా. అంటే పాకిస్తాన్ పైన మీ పూర్తి అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ అక్కడ మీడియా ముందుకు వస్తున్నారు, అక్కడ మీటింగ్లు పెట్టుకొని మేమే చేసినామని చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు. కానీ చాలా మంది అక్కడ మన భారతదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్లో ఎంతో మంది మా పాకిస్తాన్ని కూడా భారత్లో విలీనం చేసుకోండి అని ఆవేదన చేస్తున్నారు. ఎన్నో ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకోసము అంటే, వాళ్ళు అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎకనామికల్లీ అక్కడ ఎంత బ్యాక్వర్డ్ అయిపోయింది. అది ప్రతి చోట కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కనీసం అది పిండి కొనుక్కొని తినాలన్నా కానీ అక్కడ అంత స్థోమత వాళ్ళలో లేదు. పాకిస్తాన్లో అంతగా ఎకనామీ తిని ఉంది. అలాగే అక్కడ ప్రజలకు వాళ్ళు ఇస్లాం యొక్క పేరు చెప్పి ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు. ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదం అస్సలు లేదు. ఒకవేళ ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదం అనేది ఉంటే ప్రపంచంలోనే అతి ఎక్కువగా ముస్లింలు ఉన్న దేశం ఏది అంటే ఇండోనేషియా. అక్కడ జనాభా ముస్లింల పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ముస్లింల దేశం అది. అయితే అక్కడ ఉగ్రవాదం ఉందా మరి? లేదా? ఇండోనేషియాలో రికార్డ్స్ చూడవచ్చు మనము.
ఇండోనేషియాలో ఏ ఒక్క ఉగ్రవాదం కూడా ఉండదు, ఎవరిపై హింస అనేది జరగదు. అయితే ఇస్లాంలో వాస్తవంగా పాకిస్తాన్ బార్డర్ అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్య అక్కడ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లాంటి ఏరియాలో ఎందుకు ఇలా జరుగుతుంది మరి? ఓకే, ఎందుకు అలా జరుగుతుంది అంటే నాకు అర్థమవుతున్నది ఏమిటి అంటే అక్కడ బిజినెస్ పరంగా వాళ్ళకు ఎలాంటి లాభాలు దొరకట్లేదు, వాళ్ళకు తినడానికి కూడా సరైన వస్తువులు అక్కడ లభ్యం అవ్వట్లేదు పాకిస్తాన్లో. అయితే అక్కడ ఉన్న బీద వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టించి వాళ్ళ దగ్గర ఉన్న పైసలు లాక్కోవడము, లేదంటే మీరు ఈ పని చేస్తే మీకు ఏదో ఇంత ప్యాకేజ్ ఇస్తాము అని అక్కడి ప్రభుత్వం డీల్ చేసుకుని వాళ్ళకు అలా వాడుకుంటుంది బీద వాళ్ళను. కాకపోతే అక్కడ పాకిస్తాన్ లో ఉన్న బీద ముస్లింలు కూడా ఇలాంటి టెర్రరిజాన్ని సపోర్ట్ చేయరు, ప్రోత్సహించరు, వాళ్ళు ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తున్నారు కూడా. ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రజలు బయటికి వచ్చేసి చెప్తున్నారు, మనం ఇది ఏమంటారు, ఇది సింధు నదిని మనం ఆపేసాం కదా, అక్కడ నీళ్ళు జలాన్ని వాటాన్ని మనం ఆపేసాము. అప్పుడు అక్కడి ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు, పాకిస్తానీలు ఎంతో మంది చెప్తున్నారు, ఎవరో చేసిన తప్పుకి మొత్తం పాకిస్తాన్ని మీరు శిక్షించకండి అని మోదీ గారితో విన్నపాలు చేసుకున్నారు. అంటే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్లోని కొంతమంది ఆర్మీ చీఫ్లు కూడా మీడియా సమావేశాల్లో చెప్తున్నారు. ఈ డౌట్ని నేను క్లియర్ చేయదలుచుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేమిటి అంటే మునీర్ ఏదో పేరుంది అని ఆయనది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారు, మునీర్ అని ఆయన పేరుంది. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు అంటే భారతదేశంలో కూడా మా యొక్క పెద్ద సంఖ్యలో సైన్యం మాది ఉంది, భారతదేశంతో మేము యుద్ధం చేయాలి అంటే మేము ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు, భారతదేశంలోనే మా ఏమంటారు సైన్యం ఉంది కాబట్టి మేము ఆజ్ఞాపిస్తే వాళ్ళే ఆ యొక్క యుద్ధాన్ని విజయం సాధిస్తారు అని ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని కూడా. ఇలా చెప్పిన తర్వాత ఆయనకు ప్రశ్నించారు ఆ మీడియా సమావేశంలో, భారతదేశంలో మన సైన్యం ఎక్కడుంది, ఎన్నో కోట్ల సంఖ్య అని చెప్పాడు ఆయన. కోట్ల సంఖ్యలో మన ఆర్మీ అక్కడ ఉంది భారతదేశంలోని. ఎవరు వాళ్ళు అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఆ మూర్ఖుడు అని అనాలి అతనికి. ఎవరు వాళ్ళు అంటే అక్కడ ఉన్న ముస్లిములే మా యొక్క సైన్యము, మా యొక్క బలము అని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మేము పూర్తి మద్దతు, పూర్తి సహకారం కేవలం మా భారత సైన్యానికి మాత్రమే ఉంటుంది, పాకిస్తాన్కు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ పాకిస్తానే మాకు అంత ముఖ్యం ఉంటే ఎప్పుడైతే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే మా తాత ముత్తాతలు అక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకంటే అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఎక్కడికే వెళ్ళాలి అని ఉండేది. అప్పుడే వెళ్ళలేము మేము, ఎప్పుడేం వెళ్తాము అని ఈ యొక్క డౌట్ కూడా ప్రజల్లో ఉండకూడదు. ఏ ముస్లిం ఎంత మంచి పని చేసినా కానీ ఆయనకు మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు పడుతుంది మన భారతదేశంలో. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం నా యొక్క మాతృభూమి అని ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మనం చేసుకున్న కొన్ని తప్పులు, ముస్లిం సమాజంలో కొంతమంది తప్పులు చేశారు, దాని కారణంగానే ఈరోజు ఎవరు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు, నమ్మశక్యంగా ఈ విషయాలు అనిపించట్లేవు. అయితే దీంట్లో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే ఈ పహల్గామ్ దాడిలో ఈ యొక్క దాడిని మనము ఒక కులపరంగా మతపరంగా చూస్తున్నాము, కానీ అక్కడ రక్షించిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు కదా. ఎంతోమంది అక్కడ ఉన్న పర్యాటకులు చెప్తున్నారు వచ్చేసిన తర్వాత, నేను ఒక్క అన్న తమ్ముళ్ళు నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే మా అమ్మ నాన్నకు, కానీ కాశ్మీర్ పహల్గామ్ యొక్క దాడి నాకు ఏం చేసింది అంటే 2 తమ్ముళ్లను నాకు ప్రసాదించింది అని ఒక భారతీయ హిందూ స్త్రీ చెప్తుంది. హిందూ స్త్రీ. అక్కడ చంపిన వాళ్ళు ముస్లింలే ఉన్నారు, వాస్తవం అది, కానీ కాపాడిన వాళ్ళలో కూడా ముస్లింలు ఉన్నారు కదా. వాళ్ళకు ఎందుకోసం మనం చూడట్లేదు, వాళ్ళ ప్రస్తావన ఎందుకోసం రావట్లేదు. కేవలం చంపిన ఒక 6 ముస్లింల పేర్లు మాత్రం వస్తున్నాయి, ఈ 6 ముస్లింలు 4 ముస్లింలు చంపారు అని. కాపాడిన వందలాది ముస్లింల పేర్లు ఎందుకోసం రావట్లేదు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే భారతదేశంలోనే ఉంటున్న ముస్లింలు కొందరు స్లీపర్ సెల్గా పాకిస్తాన్ ఉగ్రవాదులకి వాళ్ళకి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్లో సమీర్, అక్కడ విజయవాడ దగ్గర నుంచి సిరాజ్ అనే 2 వ్యక్తులు ఇక్కడ బాంబు బ్లాస్ట్లకి ట్రయల్ బాంబ్ బ్లాస్ట్లకి అంటే ప్లాన్ చేశారు. వాళ్ళను ఇంకా ముందుగానే పట్టుకున్నారు పోలీసులు గుర్తించి. మరి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో ఉంటున్న ముస్లిమ్స్ కొంతమంది పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు. దీంట్లో వాస్తవాలు కూడా చాలా ఉంటాయి. చాలా మంది తన బ్రతుకు తెరువు కోసము ఎలాగైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు, కొంతమంది మన భారతదేశంలోనే ఉంటూ
మన భారతదేశంలోనే ఉంటూ మన భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు. దానిలో ముస్లింలు మాత్రమే ఉన్నారు అనే ప్రత్యేకంగా కాకుండా దానిలో అన్ని మత వర్గాల వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. ఇది వాస్తవం. కాకపోతే ఇక్కడ మన భారతదేశంలో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ యొక్క సందర్భంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి దానికి మనము హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని మాత్రమే అందుకోసం చూస్తున్నాము. అందరికీ మనం భారతీయులముగా చూసుకోవచ్చు కదా. అలాగే ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తుల ముస్లిం పేర్లు మీరు ప్రస్తావించారు. వీళ్ళిద్దరు హైదరాబాద్లో ఒకరు, విజయవాడలో ఒకరు ఉంటారు అని మీరు చెప్పారు. వాస్తవం అలా ఉండొచ్చు. ఎక్కువ నాకు ఆ న్యూస్ అయితే నాకు దొరకలేదు, కానీ వాస్తవం ఉండొచ్చు. చాలా మంది ఉన్నారు కూడా ముస్లింలు భారతదేశంలో, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ముస్లింలు మాత్రమే ఉన్నారా అంటే, ముస్లింలు మాత్రమే ఉన్నారు అంటే అది తప్పు. ముస్లింలు మాత్రమే లేదు. ఒక యూట్యూబర్ కూడా, జ్యోతి మల్హోత్రా ఫేమస్ యూట్యూబర్, అలాగే బీజేపీ యొక్క కార్యకర్త కూడా. నేను కూడా బీజేపీ యొక్క కార్యకర్తనే, ఆమె కూడా బీజేపీ కార్యకర్తనే. అంత మాత్రాన బీజేపీ ప్రభుత్వము బీజేపీలో ఉన్న నాయకులకు ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టించమని ఆదేశిస్తుందా అంటే అది కరెక్ట్ కాదు, అబద్ధం. అది చాలా మంది మన పార్టీలో ఉంటారు. ఎవరి మనసులో ఏముందో మనము అందరం చూడలేము, లోపల మనం చూడలేము. లోపల ఫీలింగ్స్ ఏమున్నాయి, మన పక్షాన వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు, అది అందరూ కూడా ఆలోచించలేరు. ఒక మంచి పని చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు కదా, సరే రండి, వెల్కమ్ అని మా బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు స్వాగతిస్తుంది. కానీ ఆ యొక్క బీజేపీ పార్టీ పేరుని వాడుకొని ఆ యొక్క సత్తాను వాడుకొని ఇక్కడి నుంచి మన ఆర్మీ యొక్క సిద్ధాంతాలు ఏమిటి, ఏ చర్యలు తీసుకోబోతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ని ఆ జ్యోతి మల్హోత్రా కానివ్వండి, జాఫర్ హుసేన్ ముస్లిం వ్యక్తి, అలాగే పలక్ షేర్ మసీహ్ అనే క్రిస్టియన్ వ్యక్తి ఉన్నాడు, అలాగే సూరజ్ మసీహ్ అనే క్రిస్టియన్ వ్యక్తి ఉన్నాడు, దేవేంద్ర సింగ్ అని సిక్కు వ్యక్తి, వీళ్ళందరూ ఇండియాలో ఉంటూ ఇండియాలోనే ఉంటూ, ఇంకో వ్యక్తి పేరు ప్రస్తుతం లేదు, ఉగ్రవాదులు. వీళ్ళందరూ ఉగ్రవాదులే. ఉగ్రవాదం అనేది కేవలం ఇస్లాం ధర్మంలోనే కాదు, ఉగ్రవాదం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఉంటుంది. ఏ ధర్మంలో ఏ మతంలో అనేది ఉండదు. ఎవరైనా ఉండొచ్చు. మనిషి యొక్క ఉగ్రవాది, ఖచ్చితంగా ఉగ్రవాది. వాళ్ళకు ఉరి శిక్ష వేయాలి, లేదంటే డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసేయాలి. కానీ వాళ్ళకు మళ్ళీ పెట్టుకొని మనము జైల్లో వాళ్ళకు పోషిస్తూ 3 పూటల భోజనాలు పెట్టేసి వాళ్ళకు మేపితే అది మన భారతదేశానికి చీడపురుగుల్లా వాళ్ళు పనిచేస్తారు. అంటే జైల్లో ఉండుకుంటూ కూడా మళ్ళీ జైల్లో ఉండుకుంటూ ఆ సమాచారం ఇస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు బయట ఉన్నారు, యూట్యూబర్ గా అటు ఇటు ట్రావెలింగ్ చేస్తూ వెళ్తూ అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మన భారతదేశంలో ఉంటూ ఇక్కడి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఇచ్చారు. అలాగే అక్కడ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారు ఈ యూట్యూబర్లు. జ్యోతి మల్హోత్రా అని ఏదైతే పేరు ప్రస్తావించారో ఫిజికల్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారు. అయితే ఉగ్రవాదాన్ని మనము కేవలం ఒక మతంగా, ఒక కులంగా, ముస్లింలలో మాత్రమే ఉగ్రవాదులు ఉంటారు అని కాకుండా మనిషిలో ఉగ్రవాదం ఉంటుంది, మతంలో కాదు. ఇది క్లియర్ కావాలి. ఉగ్రవాదం అనేది మనిషిలో ఉంటుంది, మతంలో కాదు. అంటే ఉగ్రవాదుల కోసం మదర్సాలలో ఉన్న మత గురువులు పనిచేస్తున్నారు అని పోలీసుల విచారణలో, అలాగే ఎన్ఐఏ విచారణలో కూడా వాళ్ళు సయ్యద్ సమీరు ఇంకా సిరాజ్ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి అసలు ఈ మత గురువులు వీళ్ళు ఎందుకు ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నారు? కొంతమంది మత గురువులు ఉగ్రవాదాన్ని చేయండి అని చెప్పారు. మదర్సాల్లో ఉగ్రవాదం చేయండి, స్థాపించండి, ఉగ్రవాదమే మన యొక్క లక్ష్యము అని ఏ మదర్సాలో కూడా నేర్పించారు. అది ఇంత గట్టిగా నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే, నేను కూడా ఒక మదర్సాలోనే చదువుకున్నాను. నేను కూడా మా మహబూబ్ నగర్ లో మదర్సాలోనే విచారణలో చెప్తున్నారు. దాంట్లో కూడా దాంట్లో 2 వైవర్సాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కాయిన్ కి మనము ఒక వైపు మాత్రమే చూస్తున్నాము, మరోవైపు తిప్పితే ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఎటువైపు అయినా గొడవ పెట్టాలి ఎటు చూసినా గానీ. ఇప్పుడు కులము మతము అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మదర్సాలు, మసీదులు, గుళ్ళు, గోపురాలు, దర్గాలు అనే ఒక చిచ్చులు వస్తున్నాయి. ఒకవేళ మత గురువులు అలా చెప్పారు అంటే వాళ్ళు ముస్లింలుగా పరిగణించబడరు, ముస్లింలు కారు. వాళ్ళు ఏమవుతారు మరి? వాళ్ళు ఏమవుతారు అంటే, ఒకటి దేశద్రోహులు, రెండవది కాఫిర్లు అవుతారు. కాఫిర్లు అంటే ధిక్కరించేవారు, దైవ ఆజ్ఞను ధిక్కరించేవారు, తిరస్కరించేవారు. దైవ ఆజ్ఞ ఖురాన్లో ఏమని ఉంది అంటే, నీ పరంగా నీ ఇంటి పక్కల వాడైనా ఉండొచ్చు, మీ దేశానికి, నీ యొక్క ఇంటికి, నీ యొక్క వీధికి ఎవరికి హాని కలగకూడదు నీ మూలంగా అని ధర్మం బోధిస్తుంది. ఆ ధర్మానికి మోసం చేసిన వాడు అవుతాడు. ఈ వ్యక్తులు
మన దేశానికి ద్రోహం చేస్తే ఎంత పెద్ద పాపం అది. కాబట్టి వాళ్ళు కాఫిర్లు అవుతారు. కాఫిర్లు అనే పదము చాలా మంది హిందూ సోదరులకు ఒక అపోహ కూడా ఉంది. ప్రతి హిందూ కూడా కాఫిరే, ప్రతి హిందూ కూడా కాఫిరే అని కొంతమంది ముస్లింలు, సోకాల్ ముస్లింలు చెప్తుంటారు కదా. ఆ మాట విని ప్రతి హిందూ కూడా మేము కాఫిర్లమా అని అనుకుంటారు. ఏ ఒక్క హిందువు కూడా కాఫిర్ కాడు. అది కాఫిర్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఏమిటి అంటే దేశానికి ద్రోహం చేయొద్దు ఒకటి. అది కాదు, ధర్మపరంగా చెప్తున్నాను నేను. కాఫిర్ ఎవరు అంటే ధర్మపరంగా, మన భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాల పరంగా చెప్పండి. ధర్మంలో ఏముంది అంటే దైవ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే నిర్దేశాలు పెట్టాడో వాటికి మనము తెలుసుకున్నాము, అవి అర్థమయ్యాయి కూడా, అయినా కానీ నేను నమ్మను అని పక్కకు పెట్టేస్తే, ధిక్కరిస్తే, తిరస్కరిస్తే అప్పుడు ఆ వ్యక్తి కాఫిర్ అవుతాడు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, హిందూ సోదరులు ఏ ధర్మ గ్రంథాన్ని వారు తిరస్కరించారు? మీరు ఏదైనా ధర్మ మార్గం వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మేము ఇది చెయ్యము, ఇది మేము నమ్మము అని చెప్పారా? చెప్పలేరు. ఎలా కాఫిర్ అవుతారు? కాఫిర్ అనే పదానికి అరబీ భాష కదా అది. అరబీలో కాఫిర్ అంటే దాచేవాడు, దాచిపెట్టేవాడు. ఇప్పుడు ఒక కిసాన్ ఉంటాడు కదా, రైతు. ఆ రైతు ఆ యొక్క గింజలను ఏం చేస్తాడు? భూమిలో వేసేస్తాడు. అవి దాగిపోతాయి. దాని తర్వాతనే కదా మొలకలు వస్తాయి. అది దాగిపోయింది అంటే ఆ రైతుకి ఏం చెప్తారు మరి? అరబ్ కంట్రీస్లో కాఫిర్ అని అంటారు. ముస్లిం వ్యక్తియే రైతు పని చేస్తున్నాడు, కాఫిర్ అని అంటారు. ఎందుకోసము అంటే ఆ గింజలను దాచిపెడతాడు కాబట్టి ఆయన కాఫిర్ ఉన్నట్టు. కానీ ధర్మపరంగా కాదు, వృత్తిపరంగా. అది వృత్తిపరంగా కాఫిర్. వృత్తిపరంగా కాఫిర్. వృత్తిపరంగా కాఫిర్ వేరు, ధర్మపరంగా కాఫిర్ వేరు. మనం ఒక వస్తువును దాచిపెడుతున్నాము అంటే మనం కాఫిర్లు అవుతాము. కొన్ని సందర్భాల్లో ధర్మపరంగా కావచ్చు, ధర్మం యొక్క బోధనను మనం దాచిపెడుతున్నాము, ధర్మంలో ఉన్న సత్యాన్ని మనము దాచిపెట్టుకొని అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాము అంటే మనం కాఫిర్ అవుతాం అప్పుడు. ఓకే, సరే అండి. ఇప్పుడు మదర్సాలు అయితే అంటే ఉగ్రవాదుల కోసం అయితే పని చేయరు. ఎవరు చేయరు? కొంతమంది సోకాల్ ముస్లింలలో ఆ భావన ఉండొచ్చు. హిందుస్థాన్ హిందువుల దేశము, మా దేశం కాదు కదా అనే ఒక ఆ కోపంతో కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ముస్లింలలో అలాంటి భావాజాలం ఉండదు. ఓకే, మసీదులు కేంద్రంగా కూడా ఉగ్రవాదుల కోసం అయితే పనిచేయరంటారు. చేయరు, అస్సలు చేయరు. ఎందుకంటే మసీదు అనేది కేవలం దైవ ఆరాధన కోసం మాత్రమే దానికి వాడతాం మనము. మసీదు, మందిరాలు, ఆలయాలు, అక్కడ వెళ్ళి ఏం చేస్తాం మనము? దైవ ఆరాధన చేస్తాము. అదే దైవ గుడిలో, గర్భగుడిలో కూర్చొని మనము మన దేశాన్ని ఎలా నాశనం చేయాలి అనే ఒక సంకల్పం తీసుకుని బయటికి వస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు, అస్సలు క్షమించాడు. పహల్గామ్ తర్వాత, పహల్గామ్ ఘటన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారతదేశం. అంటే సక్సెస్ఫుల్గా ఉగ్రవాదులను చంపారు 100కు పైగా. కానీ మోడీ పైన తొందరగా, అంటే మోడీ ట్రంప్కు భయపడి యుద్ధం ఆపేశారు, సీజ్ ఫైర్ చేశారు అని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మోడీనే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఒక బీజేపీ లీడర్గా ఆ వ్యతిరేకత పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా భారతీయులందరికీ నేను ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం విజయవంతంగా విజయం సాధించుకున్నామో దాని యొక్క శుభాకాంక్షలు భారతీయులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ జరిగింది కదా, ట్రంప్ వద్దు అని చెప్తే మోదీ గారు ఆగిపోయారు అని కొంతమంది వాదిస్తున్నారు. అయితే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరి బెదిరే వ్యక్తి కాదు. ఎవరు ఏమన్నా కానీ తను ఒక విషయాన్ని ఇది చేయాలి అని అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ఫుల్ ఎవరు చేశారు అంటే మనము పాకిస్తాన్కి ఈ విధంగా కూడా ఒక బుద్ధిని నేర్పించాము. మా భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేయాలి అంటే భారత పురుషులు రావాల్సిన అవసరం లేదు, 2 స్త్రీలు మాత్రమే మీకు చాలు మీతో గెలవడానికి అని ఒకసారి నిరూపించుకుంది మన భారతదేశం. ముస్లిం లేడీ, ఇంకో లేడీ వ్యోమికా సింగ్. అయితే ఇతను చూస్తే ధర్మపరంగా హిందువు, సోఫియా చూస్తే ధర్మపరంగా ముస్లిం. ఇక్కడ మనము మత చిచ్చులు పెట్టుకోకుండా ఐకమత్యంగా ఉంటే, ఒక్కటవుతే మన భారతదేశానికి ఎన్నో విజయాలు మనం సాధించుకోవచ్చు అని మన భారతదేశానికి చెందిన 2 స్త్రీలు మనకు నిరూపించారు. పాకిస్తాన్ కి ఒక మంచి బుద్ధి నేర్పించారు. వాళ్ళు భారతదేశంలో మతపరమైన సమస్యలు ఏం లేవు అనుకున్నారు, కానీ అక్కడ ఆ ఆర్మీలో
వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతము ఆర్మీలో, డిఫెన్స్ లో ఎంతో మంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సింగులు, ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు ఉంటాయి వాళ్ళలో. కానీ వాళ్ళందరూ ఆ కులాన్ని, మతాన్ని పక్కన పెట్టేసి ఏ పరంగా ఒక్కటే ఉన్నారు, ఏ పరంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు అంటే మనం అందరం కూడా ముందుగా భారతీయులము. పుట్టినప్పుడు మనము భారతీయులము, ఇండియన్ అని పుట్టినంబడే ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టుకోరు. పేరు మనం తర్వాత డిసైడ్ చేసుకుంటాము, 4 రోజులు 11 రోజులు దాని తర్వాత పేరు డిసైడ్ చేసుకుంటాము. దానికంటే ముందు మన సర్టిఫికేట్లో ఏమైనా వస్తుంది అంటే ఇండియన్. అంటే యుద్ధం తొందరగా ఆపేశాడు అని మోడీ పైన వ్యతిరేకత కొంత వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ లీడర్గా చెప్పండి. ఆ యుద్ధం ఆపడానికి ఉద్దేశం ఏమిటి అంటే మోదీ గారు ముందుగా మన భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించారు. ఈ యొక్క ఫైరింగ్, ఈ యొక్క యుద్ధం ఇలాగే జరుగుతుంది అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఏ చిన్న యుద్ధం జరిగినా, ఏ ఒక్కరి ప్రాణాలు పోయినా కానీ ఒక దేశ ప్రధాని అది సహించుకోలేడు. ఇక్కడ 26 మందిని బలి తీసుకుంటేనే, 26 మందిని చంపితేనే మన భారత ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ 90 మందిని చంపేసింది, ఆ యొక్క టెర్రరిస్టులను చంపేసింది కదా. అయితే ఇలాగే ఇది సాగుతూ ఉంటే ఈ యొక్క యుద్ధము, వాళ్ళు ఏదైనా ఒక బ్లాస్టింగ్ చేశారు, వాళ్ళు మనపై యుద్ధం చేశారు, ఇక్కడ అమాయక ప్రజల యొక్క ప్రాణాలు బలి అవుతాయి. ఇది ఇలా కాకుండా మనం వేరే రకంగా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వేరే ప్లానింగ్ ఇంకా నడుస్తుంది. మోదీ గారి యొక్క మౌనం సామాన్య మౌనం కాదు, అంటే ఇంకా ప్లాన్ నడుస్తుంది, ఇంకో ప్లాన్ నడుస్తూనే ఉంది. అంటే ఈసారి సింహం ఎప్పుడైతే ఒక అడుగు వెనక్కి వేస్తుంది అంటే దానికంటే ఎంతో సింహం 4 అడుగులు వెనకకేసిందంటే 10 అడుగులు ముందుకు వెళ్ళడానికి మాత్రమే. అయితే మోదీ గారి యొక్క మౌనం కూడా అదే విధంగా ఉంది. మోదీ గారు మౌనం పాటిస్తున్నారు అంటే దీనికంటే పెద్ద విజయాన్ని మన భారతదేశం సాధించబోతుంది. ఇది మనం ఆపరేషన్ సింధూర్ కంటే పెద్ద విజయం మనం సాధించబోతున్నాం మన భారతీయులందరం కూడా. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఒక దేశ ప్రధాని అంటే మన అందరికి కూడా రాజు. మన దేశ ప్రధాని గురించే మనము చెడుగా మాట్లాడుకుంటున్నాము అంటే ఇతర దేశాల వాళ్ళకు ఒక సాకుగా అది కనిపించదా? వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనపై ఇలాంటి ప్లానింగ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది అయితే మన దేశానికి ద్రోహం చేశారో, ఇక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి ద్రోహం చేశారు, మన భారత ప్రభుత్వానికి ద్రోహం చేశారు వాళ్ళు. అయితే వాళ్ళకు ఖచ్చితంగా మనము ఉరి శిక్షనే వేయాలి. ఇలాంటి వాళ్ళకు క్షమించే ప్రసక్తే లేదు. సో అట్లనే మోదీని కూడా ఈ విధంగా వ్యతిరేకిస్తే వాళ్ళు కూడా దేశద్రోహులు అవుతారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మనం మన ప్రధానికి చేసే ద్రోహమే రేపు మన భారతదేశానికే ద్రోహం అవుతుంది. అది అంటే ఈయన గురించి ఇట్లా మాట్లాడిన వాళ్ళం ఇలాంటి వాళ్ళ కోసం పాకిస్తాన్ లో వేచి ఉన్నారు. ఎవరైతే మోదీకి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో, మాట్లాడుతున్నారో వాళ్ళకు టార్గెట్ చేసుకుని మరి వాళ్ళకు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని, వాళ్ళకు డబ్బుల ఆశ చూపించి వాళ్ళకు దగ్గర చేసుకుని ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎవరు? పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఇది వాస్తవంగా జరుగుతుంది. అయితే మనం మన భారతదేశం యొక్క రుణం తీర్చుకోవాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మన ప్రధానిని మనము గౌరవించాలి, మన భారత ఆర్మీ ఫోర్స్ ని మనము అంతగా గౌరవించాలి. ఈ సందర్భంగా నేను మన భారతదేశం యొక్క ఆర్మీ ఫోర్స్ ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క కృషి వల్లే ఈ రోజు మనం అందరం కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.